చేసిన వారు కొందరు, ఓ రూపంగా చూసిన వాళ్ళు కొందరు. కాబట్టి వాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడిని ఎప్పుడు చూడలేనండి, చాలా కష్టం అండి, నా జన్మ సరిపోదండి అంటావా, అందులోకి వచ్చి కూర్చుంది. దొంగ ఎప్పుడు దొరుకుతాడండి? ఇంకా పారిపోవడానికి పెరటి త్రోవ లేనప్పుడే దొరుకుతాడు మీకు కదా. ఇప్పుడు పరిగెత్తి 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 ఆయన దాటేయడానికి వెనకాల తలుపు ఉందనుకోండి, దొరకడం మీకు ఆ తలుపులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు పరిగెత్తి పరిగెత్తి అతను తెలియక ఏదో వెనక తలుపు లేని గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ముందు గదిలోకి వెళ్ళడం లేకపోతే తలుపు వేసేసారనుకోండి, అందులోనే ఉంటాడు అంతే, ఇక బయటికి రాలేడు. అందుకే ఇక్కడున్న దొంగ అంటే దొంగ కాదు నా ఉద్దేశ్యం, ఇవన్నీ చేసి కనబడకుండా దాక్కున్న వాడిని ఇక్కడ చూడలేకపోతే అక్కడ చూడమంది శాస్త్రం. అందుకే పెరటి తలుపు ఉండదు గర్భాలయానికి, ఎందుకంటే ఆయన అక్కడే కూర్చుంటాడు. ఇక్కడ ఎలా కూర్చుంటాడో అక్కడ అలా కూర్చుంటాడు. కాబట్టి గులు తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే